మార్పు. శంకరాపురానికి కొత్తగా వచ్చిన టీచర్ శేఖర్ కొద్ది కాలంలోనే పిల్లల్ని, గ్రామ పరిస్థితిని గ్రహించాడు. పిల్లలు తెలివితేటల్లో పర్వాలేదు కానీ ఇంటి వద్ద పుస్తకం తీసే అలవాటు లేదని, ఇంటి దగ్గర చదవరని గ్రహించాడు. పిల్లలెప్పుడూ టీవీ చూస్తుండటంతోనే గడిపేస్తున్నారు. అందరూ గుంపులుగా చేరి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టీవీ చూడటం కంటికి మంచిది కాదు. ఈ వయసులో టీవీ చూస్తే చదువులో వెనకబడిపోతారని, ఇంటి వద్ద చదువుకోవాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పిల్లల్లో మార్పు రాలేదు. పిల్లల్లో మార్పు తీసుకురావాలని పథకం తయారు చేసుకున్నాడు శేఖర్. ముందుగా పిల్లల్ని టీవీ నుంచి దృష్టి మళ్లించాలని, తర్వాత చదువు సంగతి చూడొచ్చని నిర్ణయించుకున్నాడు శేఖర్. సాయంత్రం వరకు బడిలోనే ఆటలు తానే ఆడించాడు. రోజుకో కొత్త రకం ఆట ఆడించాడు, నేర్పించాడు. క్రమేపీ పిల్లలు శేఖర్కి చేరువయ్యారు. టీవీ చూడటం తగ్గించారు. శేఖర్ కోరుకున్నది కూడా అదే. పిల్లల్ని ఆటల నుండి శేఖర్ చీకటి పడగానే కథలతో ఆకట్టుకున్నాడు. సాహసగాథలు, రాజులు, దొంగలు, నీతి కథలు, ఇలా రకరకాల కథలతో చిన్నారులు శేఖర్కి పూర్తిగా దగ్గరయ్యారు. పిల్లల కథల పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచాడు. వారిలో పఠనాశక్తిని పెంచాడు. స్కూల్లో ఉన్న కథల పుస్తకాలను వారికి అందించాడు. ఈ క్రమంలో పిల్లలు పూర్తిగా టీవీని మర్చిపోయారు. శేఖర్ ఆనందించాడు. ఇదే సమయంలో కథల నుండి వారికి దృష్టిని పుస్తకాలపై మళ్లించాడు. అందరికీ చదువుపై ఆసక్తి పెరిగింది. ఇంటి వద్ద చదువుకోవటం ప్రారంభించారు. పిల్లల్లో వచ్చిన మార్పును చూసి గ్రామస్తులు శేఖర్ని అభినందించారు. ఓ సభ ఏర్పాటు చేసి శేఖర్ను సన్మానించారు. సభలో శేఖర్ వంతు మాట్లాడటం వచ్చింది. మీరభినందిస్తున్న అభినందనలు నేను స్వీకరించలేకపోతున్నాను. నాకు మీరంతా కలిసి ఓ మాట ఇస్తే అప్పుడు అందుకుంటాను మీ అభినందనలు అనటంతో అందరూ మీరు చెప్పినట్లు చేస్తాం అన్నారు ముక్తకంఠంతో. చదువురాని పెద్దవారంతా రాత్రిపూట పాఠశాలకి వస్తే చదువు నేర్పిస్తాను. ఇందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ తప్పకుండా రావాలి. నేటి నుండే ఆరంభించుకుందాం అని శేఖర్ ముగించాడు. గ్రామస్తులు శేఖర్కి ఇచ్చిన మాట ప్రకారం చేసి అందరూ అక్షరాభ్యాసులుగా మారారు. శేఖర్ కల నెరవేరింది. గ్రామస్తుల్లో, పిల్లల్లో వచ్చిన మార్పుకు శేఖర్ సంతోషించాడు. ఈ మార్పు మీలో ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.